హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క డేటా స్ట్రక్చర్స్‌లో మనం వచ్చామంటే గ్రాఫ్స్‌లో మనకు వచ్చామంటే బీఎఫ్ఎస్ అంటే మనకు వచ్చామంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. మనం ట్రావర్సల్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గానే తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనం ఆల్రెడీ అడ్జసెన్సీ లిస్ట్ గ్రాఫ్ అనేది మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్లస్ మనకు వచ్చేంటి డిఎఫ్ఎస్ ఏ విధంగా మనం పెర్ఫార్మ్ చేయాలి అనే దాని గురించి మనం దీనికి ముందు వీడియోస్‌లో క్లియర్‌గా తెలుసుకున్నాం. సో, ఈ వీడియోలో మనం వచ్చామంటే మనం బీఎఫ్ఎస్ అనేది మనకి ఏ విధంగా ట్రావర్సల్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఇది ఎలా వర్క్ అవుతుంది బీఎఫ్ఎస్ అనేదాన్ని ఇక్కడ మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, మనకొచ్చేంటే నార్మల్‌గా ఇక్కడ ఇచ్చిన మనకి గ్రాఫ్ ప్రకారం మనకొచ్చేమంటే సేమ్ ఎలిమెంట్స్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నా. సో, మనకొచ్చేంటే 0, 1, 2, 3, 4, 5. సో, టోటల్‌గా మనకొచ్చేంటే 5 ఎలిమెంట్స్‌నే ఉన్నాయి. సో, ఈ 5 ఎలిమెంట్స్‌లో మనకొచ్చేవంటే మనకి 0కి ఎడ్జెస్ ఓకేనా. సో, 0 నుంచి మనకొచ్చేవంటే 1కుంది. సో, 0 నుంచి మనకి 5కుంది. మళ్ళీ మనకొచ్చేవంటే 0 నుంచి మనకొచ్చేవంటే 3కి ఉంది. నెక్స్ట్ మనకొచ్చేముంది? నెక్స్ట్ 2 నుంచి మనకొచ్చేవంటే 1కి, 2 నుంచి 3కి మనకి ఓకే. మళ్ళీ 1 నుంచి కూడా మనకొచ్చేవంటే 3కి అనేది ఉంది. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే 4 నుంచి 5కి, 3 నుంచి 5కి. సో, ఇదొచ్చి మనకొచ్చేవంటే గ్రాఫ్ ఓకేనా. సో, ఇప్పుడు మనం గ్రాఫ్‌ని దీన్ని అడ్జసెన్సీ లిస్ట్‌గా మనం మారిస్తే మనకొచ్చేవంటే అవుట్‌పుట్స్ అనేది ఏమొస్తుంది మనకొచ్చేంటి 0కి మనకొచ్చేవంటే కనెక్టెడ్‌లో మనకేమున్నాయి 1, ఓకేనా. మనకు 3, 5 అనేది ఉంది. ఓకేనా. సో, మనకి 1కి కనెక్టెడ్‌లో ఏమున్నాయి? మనకి 0, 2, 3 అనేది ఉంది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 2కి కనెక్టెడ్‌లో మనకేమున్నాయి? 1, 3 అనేది ఉంది. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే 3కి కనెక్టెడ్‌లో మనకేమున్నాయి? 0, 1, 2, 4 అనేవి ఉంది. ఓకే. సో, నెక్స్ట్ 4కి కనెక్టెడ్‌లో మనకొచ్చేవంటే 3, 5 అనేది ఉంది. మళ్ళీ 5కి కనెక్టెడ్‌లో మనకొచ్చేవంటే 4, 0, 4 అనేది ఉంది. ఓకే. 0, 4. సో, ఈ విధంగా మనకొచ్చేవంటే అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే డయాగ్రమాటికల్‌గా మనకొచ్చేవంటే ఇక్కడ సేమ్ యాస్ టీజ్‌గా మనం రాసుకున్నాం. 0కి మనకు 135, 1కి 023, 2కి 13, 3కి మనకొచ్చేంటే 0124, 4కి మనకొచ్చేంటే 3, 5కి మనకొచ్చేంటే 0, 4 ఓకే. సో, మనకొచ్చేంటే సేమ్ లైక్ మనకి అడ్జసెన్సీ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో, ఇప్పుడు మనం దీంట్లో మనకి బీఎఫ్ఎస్ ఎలా పెర్ఫార్మ్ చేయాలి ఓకేనా. సో, బీఎఫ్ఎస్ అంటే మనకొచ్చేంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అంటే మనం వచ్చేంటి సింపుల్‌గా చెప్పాలంటే మనం నార్మల్‌గా ట్రీస్‌లో అంతా లెవెల్ వైస్ అనేది వెళ్తాం. ఓకే. సో, మీకు ఇక్కడ మనకొచ్చేంటే లెవెల్ వైస్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటే ఫస్ట్ ఓకే. సో, మనకొచ్చేంటే ఫస్ట్ నేనొచ్చేంటే 0 అనేది తీసుకున్నా ఇనిషియల్‌గా. ఓకే. 0 అనేది తీసుకున్నట్లే మనకి 0కి లెవెల్‌లో మనకేమున్నాయి? 1 అనేది ఉంది. సో, కాబట్టి 1కి మనం ఫస్ట్ విజిట్ అనేది చేస్తాం. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే 3 అనేది ఉంది. సో, 3ని విజిట్ అనేది చేస్తాం. నెక్స్ట్ మనకేమున్నాయి? 5 అనేది ఉంది. 5ని విజిట్ అనేది చేస్తాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి ఈ విధంగా మనకు అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకేనా. సో, ఫస్ట్ మనకొచ్చేంటి ఎలా వస్తుంది? 0 తర్వాత మనకొచ్చేంటి 1 అనేది ఉంటుంది. 1 తర్వాత మనకొచ్చేంటి 3 అనేది ఉంటుంది. 3 తర్వాత మనకొచ్చేంటి 5 అనేది ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే 1కి అడ్జసెన్స్‌లో మనకేమున్నాయి? మనం విజిట్ కానివి. ఓకేనా. సో, విజిట్ అయినవి మనకు రాదనమాట. విజిట్ కానివి మాత్రమే వస్తాయి. 3 ఆల్రెడీ విజిట్ అయినాం కాబట్టి మనకు రావు. సో, కాబట్టి 1కి అడ్జసెన్స్‌లో విజిట్ కానివి మనకొచ్చేంటి 2 మాత్రం ఉంది. ఓకేనా. సో, కాబట్టి 2 అనేది విజిట్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 2కి అడ్జసెన్స్‌లో మనకేమున్నాయి? 2కి అడ్జసెన్స్‌లో మనకేమున్నాయి? 1, 3 అనేది ఉంది. సో, మనం 1 అనేది ఆల్రెడీ విజిట్ చేసేసినాం. 3 అనేది కూడా ఆల్రెడీ విజిట్ చేసేసినాం. ఓకేనా. సో, కాబట్టి మనం విజిట్ చేయకుండా ఉండేవి మనకేమి ఓకేనా. 2 మాత్రం మనం విజిట్ చేయలేదు కాబట్టి 2 అనేది విజిట్ చేసినాం. సో, నెక్స్ట్ మనకి 3కొస్తాం. 3కొచ్చినప్పుడు మనకొచ్చేటి 3కి అడ్జసెన్స్‌లో ఏమున్నాయి మనకి 0, 1 ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆల్రెడీ మనం వచ్చేంటి ఇవన్నీ విజిట్ చేసినాం. ఓన్లీ మనం వచ్చేంటి 4 మాత్రం మనం విజిట్ చేయలేదు ఇక్కడ. సో, కాబట్టి 4 అనేది విజిట్ చేసినాం. 5 అనేది ఆల్రెడీ 0కి విజిట్ చేసేసినాం. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేవంటే అవుట్‌పుట్ అనేది మనకొచ్చేవంటే ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. 0, 1, 3, 5, 2, 4
ఓకేనా. సో ఎందుకంటే మనకి వచ్చేదంటే లెవెల్ వైజ్. ఓకే. సో సింపుల్‌గా ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా. సో మనకొచ్చేదంటే ఫస్ట్ లెవెల్. ఓకేనా. సో ఫస్ట్ లెవెల్ మనకొచ్చేదంటే 0 అనేది తీసుకున్నాం ఇనిషియల్‌గా. 0 నుంచి తీసుకున్నప్పుడు మనకి 0 అనేది విజిట్ అనేది అయినాం. ఓకేనా. 0 నుంచి మనకొచ్చేదంటే ఫస్ట్ 1 అనేది విజిట్ చేస్తున్నాం. సో ఇది 1 అనేది మనకొచ్చేదంటే విజిటెడ్ అనేది అయిపోయింది. ఓకేనా. సో ఇదొచ్చి మనకొచ్చేదంటే ఇనిషియల్‌గా మనకొచ్చేదంటే 0 ఫస్ట్ విజిట్ చేసినాం. ఇదొచ్చి మనకొచ్చేదంటే సెకండ్ విజిట్ చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే 0కి అడ్జసెన్స్‌లో మనకేమున్నాయి మనకి ఓకేనా. మనకి 3 అనేది ఉంది. సో 3 అనేది మనం విజిట్ అనేది చేసినాం. సో కాబట్టి ఇది మనకొచ్చేంటి ఫస్ట్. ఓకే. సో 0 అయిన తర్వాత మనకొచ్చేంటి 0 ఫస్ట్ సెకండ్ టైమ్ ఇది విజిట్ చేస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే 0కి మళ్ళీ మనకొచ్చేంటి ఎడ్జ్‌గా మనకేమున్నాయి మనకిక్కడ సో మనకి 5 అనేది ఉంది. 5 అనేది విజిట్ చేస్తున్నాం. సో కాబట్టి మనకొచ్చేంటి ఇది థర్డ్ టైమ్ విజిట్ చేస్తున్నాం. అంటే 0 నుంచి తీసుకున్నప్పుడు మనకొచ్చేటి థర్డ్ టైమ్. ఓకే. సో నెక్స్ట్ మనకేమున్నాయంటే 0 నుంచి ఉన్నదన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మనకున్నదేమి 1కి ఉండేవి ఉన్నాయి. సో ఈ 1కి ఉండేవి మనకేముంటాయి? సో మనం ఆల్రెడీ విజిట్ కానివి ఏమున్నాయి? సో ఇక్కడ మనం ఆల్రెడీ 1కి ఉండే దాంట్లో 0 విజిట్ చేసేసినాం. సో మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3 అనేది ఆల్రెడీ విజిట్ చేసినాం కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకి పెండింగ్ ఉండేదేమి ఇక్కడ 2 మాత్రమే ఉంది. సో కాబట్టి 2 అనేది విజిట్ చేసినాం. ఫోర్త్ టైమ్. ఓకే. సో నెక్స్ట్ మనకొచ్చేంటే 1కి ఉన్నవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ 2 ప్లేస్‌కొస్తున్నాం. 2కి ఉన్నవన్నీ మనకొచ్చేంటే ఆల్రెడీ విజిట్ చేసినాం కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 3కి వచ్చినాం. 3కి వచ్చినప్పుడు మనకొచ్చేంటే 3కి ఉండేవన్నీ మనం ఆల్రెడీ విజిట్ చేసినామంటే సో మనం వచ్చేంటే ఆల్రెడీ విజిట్ చేసేసినాం. 5 ఇది 0, 2 అని. సో మనకి పెండింగ్ ఉండేది వచ్చి మనకొచ్చేంటే ఓన్లీ 4 మాత్రమే. సో కాబట్టి 4కో విజిట్ అనేది చేసినాం. సో ఇది మనకి ఫైనల్. నెక్స్ట్ 5కొస్తే మనకొచ్చేంటి 5లో ఉన్నది ఆల్రెడీ మనం విజిట్ అనేది చేసినాం. సో ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేంటి ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం వచ్చేంటి క్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఓకేనా. సో క్యూ అనేది యూజ్ చేస్తాం. సో ఈ క్యూలో మనం ఆల్రెడీ మనకి క్యూ అనేది తెలుసు. ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అని. ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఫిఫో. ఓకేనా. సో మనకొచ్చేంటి ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అంటే మనకి ఏదైతే మనం ఫస్ట్ యాడ్ చేస్తామో అవే మనకొచ్చేంటి ఫస్ట్‌లో వస్తుంది. సో ఇనిషియల్‌గా నేనొచ్చేంటి ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే సో ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాం. ఫస్ట్ మనకొచ్చేంటి ఇక్కడ తీసుకున్న గ్రాఫ్ ప్రకారం మనం ఇక్కడ రాసుకుందాం క్యూ అనేది. సో ఇది క్యూ. ఓకేనా. సో తీసుకున్న గ్రాఫ్ ప్రకారం నేను ఇనిషియల్‌గా వచ్చి 0 అనేది విజిట్ చేసినాం. సో కాబట్టి 0 అనేది దీంట్లో యాడ్ చేసిన. ఓకేనా. సో 0కి నైబర్స్ ఏమున్నాయి మనకి 1 అనేది ఉంది. సో 1 అనేది యాడ్ చేసిన. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 3 అనేది ఉంది. 3 అనేది యాడ్ చేసిన. నెక్స్ట్ మనకేముంది 5 అనేది యాడ్ చేసిన. ఓకేనా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ 0 అనేది విజిట్ చేసినా కాబట్టి 0ని నేను వచ్చేంటి ప్రింట్ చేసేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ 0ని నేను వచ్చేంటి ఎక్స్‌క్లూడ్ చేసేసినాం. ఓకేనా. సో నెక్స్ట్ నేను వచ్చేంటి 1 అనేది చెక్ చేస్తున్నా. సో 1 అనేది ఇదైనప్పుడు నేను వచ్చేంటి సేమ్ 1ని ఎక్స్‌క్లూడ్ చేసి 1 యొక్క నైబర్స్‌ని యాడ్ చేస్తాం. 1 యొక్క నైబర్స్ ఏమున్నాయి మనకి విజిట్ కానివి. సో విజిట్ ఆల్రెడీ 0 అనేది విజిట్ అయిపోయింది. 3 అనేది కూడా విజిట్ అయిపోయింది. విజిట్ కానివి మనకు ఉండేది వచ్చేమంటే ఓన్లీ 2 మాత్రమే. సో కాబట్టి 2ని యాడ్ చేస్తున్నా. ఓకేనా. సో నెక్స్ట్ మనకొచ్చేంటి 3ని చెక్ చేస్తున్నాం. సో 3కి నైబర్స్ ఏమున్నాయి మనకి? ఓకేనా. సో 3కి నైబర్స్ మనకి 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది. సో ఇవన్నీ ఆల్రెడీ విజిట్ చేసినాం కాబట్టి మనకు ఓన్లీ విజిట్ కానివి 4 మాత్రమే ఉంటుంది. సో 4 మాత్రం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు నేను 3ని కూడా ఎక్స్‌క్లూడ్ అనేది చేసేసినాం. సో నెక్స్ట్ 5 ప్లేస్‌కొచ్చింది. ఓకేనా. సో 5 ప్లేస్‌కొచ్చినప్పుడు 5ని ఎక్స్‌క్లూడ్ చేసి నేను ఇక్కడ చెక్ చేస్తున్నా. 5కి నైబర్స్ ఏమున్నాయని. విజిట్ కానివి. సో ఆల్రెడీ మనం అక్కడ అన్ని విజిట్ చేసేసినాం కాబట్టి మనకి 5కి నైబర్స్ అనేవి ఏమి ఉండవు. విజిట్ కానివి. సో కాబట్టి ఏముండదు. నెక్స్ట్ 2కొస్తున్నాం. 2కి మనం ఆల్రెడీ నైబర్స్ అన్ని విజిట్ చేసినాం కాబట్టి ఏం చెక్ చేయం. నెక్స్ట్ 4కొస్తున్నాం. 4 నైబర్స్‌కి ఆల్రెడీ విజిట్ చేసినాం కాబట్టి ఏం చేయం. సో ఇక్కడ మనకి క్లియర్ చూసుకుంటే ఆర్డర్ అనేది మనకి ఎలా ఉంటుంది 0, 1, 3, 5, 2, 4 అనేది. సో ఈ విధంగా మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది ప్రింట్ అనేది అవుతుంది. ఓకేనా. సో విజిట్ అయిన దాన్ని మనం వచ్చేమంటే విజిటెడ్‌లో మనం స్టోర్ అనేది చేస్తాం. ఓకేనా. సో దీనికోసం మనం వచ్చేమంటే యాసెట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సేమ్ మనకొచ్చేమంటే ఇప్పుడు నార్మల్‌గా మనం దీనికి ముందు ఏ విధంగా డీఎఫ్ఎస్ అనేది పెర్ఫార్మ్ చేసినామో అలానే ఉంటుంది. బట్ ఏమంటే అక్కడ మనకి రికర్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం వచ్చేంటే మనం డైరెక్ట్‌గా మనం వచ్చేంటి లెవెల్ వైస్ వెళ్ళాలి కాబట్టి మనం వచ్చేంటి వైల్ లూప్ యూజ్ చేసుకొని మనం వచ్చేంటి క్యూ యూజ్ చేసుకొని సాల్వ్ అనేది చేస్తాం అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ మనకి బీఎఫ్ఎస్ కాబట్టి నేను వచ్చేంటి సేమ్ యాసెస్‌గా గ్రాఫ్ జిఆర్‌ఏ పిహెచ్ గ్రాఫ్ డాట్ నేను వచ్చేంటి బీఎఫ్ఎస్ అనేదాన్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను డైరెక్ట్‌గా మనకు వచ్చేంటి విజిట్ అనేది మనం అక్కడే క్రియేట్ అనేది చేసుకుందాం. సో డైరెక్ట్‌గా మనం వచ్చేంటి 0 నోడ్‌ని మనం వచ్చేంటి పాస్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం ఈ బీఎఫ్ఎస్‌ని మనం వచ్చేంటి గ్రాఫ్
ఈ గ్రాఫ్ క్లాస్‌లో మనం వచ్చి క్రియేట్ అనేది చేసుకుందాం. సో, క్రియేట్ మెథడ్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ నేను బీఎఫ్ఎస్ అనేది మనకి సో, ఇక్కడ మనం ఆల్రెడీ దీనికి ముందు ఇంప్లిమెంట్ చేసిన వాటిని నేనొచ్చేంటి సో, దీనికి ముందు ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేసినవన్నీ ఇక్కడున్నాయి. ఓకేనా. సో, డీఎఫ్ఎస్ ఓకేనా. సో, దీన్నని నేనొచ్చేంటి జస్ట్ మినిమైజ్ చేసుకుంటున్నా. ఓకే. సో, ఎందుకంటే కొంచెం మనకి క్లియర్‌గా తెలియాలి కదా! అందుకోసం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఫస్ట్ నేనొచ్చేంటి మనం విజిట్ అయిందని మనమన్ని స్టోర్ అనేది చేసుకోవాలి. ఓకేనా. సో, మళ్ళీ మనకి విజిట్ కాకూడదు కదా! సో, దానికోసం నేనొచ్చేంటి ఒక యాసెట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా. సో, మనకి సేమ్ ఇక్కడ సెట్ దీన్నే కాపీ పేస్ట్ అనేది చేద్దాం. సో, మనకి విజిటెడ్ ఈక్వల్ టు న్యూ యాసెట్. సో, ఇందులో మనకొచ్చేంటి ఆల్రెడీ విజిట్ అయిందనన్ని మనం స్టోర్ అనేది చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే సో, నేను ఒక క్యూ అనేది కూడా క్రియేట్ చేసుకుంటున్నా. క్యూయూఈయూఈ ఓకే. క్యూ. సో, దీని యొక్క టైప్ వచ్చి మనకొచ్చేటి గ్రాఫ్ నోడ్. సో, ఎందుకంటే నేను ఆల్రెడీ మనం ఫస్ట్ విజిట్ అయిన వాటి యొక్క నైబర్స్‌నన్ని మనం స్టోర్ అనేది చేసుకోవాలి కదా! క్యూలో. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ ఒకటే గ్రాఫ్ ఓకే. క్యూ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. గ్రాఫ్ నోడ్ ఓకే. ఈక్వల్ టు న్యూ. సో, మనం వచ్చేంటి క్యూ అనేది మనం వచ్చేంటి చాలా విధంగా మనం వచ్చేంటి ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. మనకొచ్చేంటి ఎయిదర్ మనకొచ్చేంటి లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా. ప్రియారిటీ క్యూ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, ఇక్కడ నేనొచ్చేటి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి లింక్డ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నా. లింక్డ్ లిస్ట్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి విజిటర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. క్యూ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేంటి జీరో నోడ్ అంటే మనకొచ్చేంటి ఫస్ట్ నోడ్ అనేది మనకొచ్చేంటి ఇక్కడ మనకి రావడం అనేది జరిగింది. సో, ఈ ఫస్ట్ నోడ్‌ని నేనేం చేస్తున్నానంటే క్యూలో యాడ్ అనేది చేస్తున్నా. క్యూ డాట్ మనకొచ్చేంటి యాడ్ ఆఫ్ నా యొక్క ఫస్ట్ నోడ్. ఓకేనా. సో, ఫస్ట్ నోడ్‌ని యాడ్ అనేది చేసిన. సో, ఇక్కడ మనకు ఫస్ట్ నోడ్ యాడ్ అనేది చేసినామంటే క్యూలో ఆల్రెడీ మనం విజిట్ అనేది చేసినట్టే కదా! సో, కాబట్టి యాడ్ చేసిన ఎలిమెంట్‌ని నేను వచ్చేంటి ఆటోమేటిక్‌గా నేనేం చేస్తున్నా ఇక్కడంటే రిమూవ్ అనేది అంటే నార్మల్‌గా మనకొచ్చేంటి విజిటెడ్‌లో మనం యాడ్ చేస్తున్నాం. ఓకేనా. సో, మనకి ఫస్ట్ మనకొచ్చేంటి విజిటెడ్‌లోకి మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ మనకు దీన్ని విజిట్ కాకూడదు కదా! సో, విజిటెడ్ డాట్ నేనొచ్చేంటి యాడ్ ఆఫ్ మనకొచ్చేంటి సేమ్ గ్రాఫ్ నోడ్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇది మనకి తీసుకునే గ్రాఫ్ నోడ్. ఓకే. సో, లేకుంటే దీన్ని నోడ్‌గా మనం చేంజ్ చేసుకుందాం. కొంచెం బావుంటుంది. సింపుల్‌గా. మనకి ఎవ్రీ నోడ్ వస్తుంది కదా! సో, కాబట్టి నోడ్ అనేది చేంజ్ చేసేస్తాం దీన్ని. ఓకే. సో, ఇప్పటి వరకు మనకొచ్చేవంటే సింపుల్‌గా మనొచ్చేవంటే ఫస్ట్ మనకి ఓకేనా. సో, మనకి ఇక్కడ నార్మల్‌గా సో, మనం ఒక విజిటెడ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో, మనకొచ్చేవంటే విజిటెడ్‌లో మనకొచ్చేవంటే యాసెట్ ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఒక క్యూ అనేది కూడా నేను ఒకటి క్రియేట్ అనేది చేసుకున్నా. సో, క్యూలో ఇనిషియల్‌గా నేనొచ్చేవంటే విజిటెడ్‌లో క్యూలో ఇనిషియల్‌గా మనం వచ్చేవంటే జీరోని మనం తీసుకున్నాం కాబట్టి జీరోని పాస్ అనేది చేసేస్తున్నాం. ఓకే. సో, నెక్స్ట్ అనేది మనకి నేను ఇక్కడ ఏమంటే క్యూ అనేది మనకి ఇప్పుడు ఎంప్టీనా అంటే కాదు. సో, కాబట్టి నేనేం చేస్తున్నానంటే వైల్ ఓకేనా. మనకి క్యూ అనేది ఎంప్టీ కాకుండా ఉన్నంత వరకు నాట్ క్యూ డాట్ ఈజ్ ఎంప్టీ ఓకేనా. సో, మనకి క్యూ ఈజ్ ఎంప్టీ మెథడ్ అనేది ఏం చేస్తుంది? ఎంప్టీనా కాదా అని చెక్ చేస్తుంది. సో, ఇక్కడ నేనొచ్చేవంటే నాట్ అనేది సింబల్ ఇస్తున్నాను. నాట్ అనేది ఇస్తే మనకొచ్చేవంటే ఎంప్టీ కానప్పుడు మాత్రమే ఓకేనా. సో, ఎంప్టీ కానప్పుడు మాత్రమే మనకొచ్చేవంటే ఈ వైల్ లూప్ లోపలికెళ్తుందనమాట. సో, ఈ వైల్ లూప్ లోపలికెళ్ళినప్పుడు నేనొచ్చేవంటే గ్రాఫ్ నోడ్. సో, ఇక్కడొచ్చేంటి కరెంట్ నోడ్‌ని తీసుకుంటున్నా. సో, కరెంట్ ఈక్వల్ టు నేనొచ్చేవంటే కరెంట్ మనకి ఏమని తీసుకుంటున్నా అంటే నేను ఏదైతే మనం క్యూలో స్టోర్ చేసినామో దాన్ని తీసుకుంటున్నా. సో, కాబట్టి మనకొచ్చేవంటే క్యూ డాట్ సో, నేనేమంటే దీన్ని మనం వచ్చేవంటే రిమూవ్ అనేది చేద్దాం. రిమూవ్ అంటే మనకొచ్చేంటే ఎయిదర్ మీరు పోల్ మెథడ్ వాడొచ్చు. లేదంటే రిమూవ్ మెథడ్ అనేది వాడొచ్చు. ఓకే. సో, ఈ పోల్ మెథడ్, రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే రిమూవ్ చేసి మనకొచ్చేంటే రిటర్న్ అనేది చేస్తుంది. సో, కాబట్టి ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ క్యూ నోడ్ అనేది మనకొచ్చేంటే ఫస్ట్ నోడ్ అనేది మనకొచ్చేంటే ఈ కరెంట్‌లో మనకు స్టోర్ అనేది అయింది. ఓకేనా. సో, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు నేనొచ్చేంటే కరెంట్ CURRENT కరెంట్ డాట్ మనకొచ్చేంటే దీని యొక్క నేమ్. ఓకేనా. సో, కరెంట్ నోడ్ యొక్క నేమ్. సో, ఇప్పుడు నాకు ఇనిషియల్‌గా మనకొచ్చేంటే ఇక్కడ 0 అనేది ప్రింట్ అయితుంది. ఓకే. సో, నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ కరెంట్‌కున్న నైబర్స్‌ని మనం చెక్ చేయాలి గదా! సో, ఇప్పుడు మనం ఆల్రెడీ మనకొచ్చేంటే కరెంట్ అనే దాన్ని విజిట్ చేసినాం. సో, మనం క్యూలో నుంచి కూడా మనం రిమూవ్‌ని చేసేసినాం. బట్ ఇప్పుడు మనకి కరెంట్‌లో క్యూ
కరెంట్‌లో మనకొచ్చేయంటే ఈ 0 నోడ్ అనేది ఉంది. ఓకేనా? సో, ఈ 0 నోడ్ యొక్క నైబర్స్‌ని మనం తీసుకోవాలి గదా! సో, కాబట్టి నేనొచ్చేయంటే 0 నోడ్ యొక్క నైబర్స్‌ని మనం తీసుకుంటున్నాం. ఓకే. సో, మనకొచ్చేయంటే 0 నోడ్ యొక్క నైబర్స్. సో, మనకొచ్చేంటే 0 నోడ్ యొక్క నైబర్స్ ఏమున్నాయి? 1, 3, 5 అనేది ఉంది. సో, ఈ 1, 3, 5 అనేది మనం వచ్చేయంటే స్టోర్ అనేది చేయాలి. సో, కాబట్టి నేనొచ్చేయంటే ఇక్కడ కోడ్ దాని ప్రకారం మనకొచ్చేయంటే 1, 3, 5. సో, కాబట్టి మనకొచ్చేయంటే ఫర్ లూప్ అనేది ఒకటి తీసుకుంటున్నా. సో, మనకి గ్రాఫ్ నోడ్. సో, ఇక్కడ మనకొచ్చేటి నైబర్స్. యూఆర్ఎస్. సో, నైబర్ ఓకేనా? ఎందుకంటే మనకి నైబర్స్‌లో నుంచి మనం నైబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేయంటే ఇక్కడ మనకి కరెంట్ ఓకేనా? సో, కరెంట్ డాట్ నైబర్స్. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే 1/1 నైబర్ అనేది రావడం జరుగుతుంది. నైబర్ అంటే మనకొచ్చేవంటే 0కి ఎడ్జెస్ ఏమేమున్నాయి మనకిక్కడ 0కి ఎడ్జెస్‌లో ఉన్న నోడ్స్ ఏమున్నాయి మనకొచ్చేనంటే సో, మనకొచ్చేవంటే 1, 3, 5 అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి అడ్జెసెన్సీ లిస్ట్‌లో మనకు 1, 3, 5 అనేది ఉంది. సో, సేమ్ లైక్ మనకొచ్చేంటే ఇక్కడ 1, 3, 5 అనేది వచ్చి మనకొచ్చేంటే ఎక్కడ స్టోర్ చేస్తుంది మనకి? మనకి 1, 3, 5 అనేది వస్తుంది. సో, ఈ 1, 3, 5ని నేను ఎక్కడ స్టోర్ చేస్తాను అంటే మన యొక్క క్యూలో స్టోర్ అనేది చేస్తున్నాం. క్యూ డాట్ నేనొచ్చేంటే యాడ్ ఆఫ్ మనకొచ్చేంటే మనకి నైబర్ అనేది ఇస్తున్నాయి ఇక్కడ. సో, మనం ఎప్పుడైతే మనం క్యూలో యాడ్ చేస్తామో అప్పుడు మనం వచ్చేంటే ఆటోమేటిక్‌గా దీన్ని విజిట్ చేసినట్టు మనం వచ్చేంటే విజిటెడ్‌లోకి మనం వచ్చేంటే యాడ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ నేను వచ్చేంటే విజిటెడ్‌లోకి యాడ్ అనేది చేయాలి కాబట్టి మనం వచ్చేంటే విజిటెడ్. సో, విజిటెడ్ డాట్ యాడ్ ఆఫ్ మనకొచ్చేంటే నైబర్ అనేది ఇస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటే విజిటెడ్‌లో మనకొచ్చేంటే 0 అనేది ఆల్రెడీ మనం యాడ్ చేసినాం. సో, ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకొచ్చేంటే 0 యొక్క నైబర్స్ ఓకేనా? సో, మనకి ఇదవుతుందో అప్పుడు మనకొచ్చేంటే ఏం యాడ్ అవుతుంది? 1, 3, 5 అనేది యాడ్ అవుతుంది. సో, ఇప్పుడు నాకు ఆల్రెడీ మన యొక్క క్యూలో మనకొచ్చేంటే 0 అనేది ఉండింది కాబట్టి 0 రిమూవ్ అనేది చేసేసినాం. సో, ఇప్పుడు నెక్స్ట్ మనకొచ్చేంటే 1, 3, 5 అనేది ఉంటుంది. ఓకేనా? సో, మళ్ళీ మనకొచ్చేంటే ఈ వైల్ లూప్ అనేది మనకొచ్చేంటే మళ్ళీ రన్ అవుతుంది. మళ్ళీ రన్ అయినప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ మనకి దీంట్లో ఉన్న 1 అనేది రిమూవ్ అవుతుంది. ఓకేనా? సో, 1 అనేది రిమూవ్ అయినప్పుడు మనకి ఇక్కడ వచ్చేమంటే సో, 0 అనేది మనం ఆల్రెడీ విజిట్ చేసినాం కాబట్టి ఇప్పుడు 1 అనేది వస్తుంది ఇక్కడ. 1 అనేది వస్తుంది. కరెంట్‌లో మనకొచ్చేమంటే 1 నోడ్ అనేది ఉంటుంది. సో, 1 నోడ్ యొక్క నైబర్స్‌ని మనం ఇక్కడ యాడ్ అనేది చేయాలి. ఓకేనా? సో, బట్ మనకొచ్చేమంటే ఇక్కడ ఆల్రెడీ మనం విజిట్ చేసిందాన్ని మనం యాడ్ చేయకూడదు కదా! సో, కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ అనేది రాస్తాం మనం అడిషనల్‌గా. ఓకే. సో, ఇఫ్ ఓకేనా? సో, మనకు ఒకవేళ మనకొచ్చేమంటే విజిటెడ్ ఓకేనా? సో, విజిటెడ్ డాట్ మనకొచ్చేమంటే కంటెయిన్స్ ఆఫ్ మనకొచ్చేయంటే నైబర్. సో, ఒకవేళ మనకొచ్చేయంటే విజిటెడ్ డాట్ కంటెయిన్స్ ఆఫ్ నైబర్ ఉంటే మనొచ్చేయంటే మనకు ఆల్రెడీ విజిట్ అయినట్టు. కాబట్టి ఇక్కడ నేను నాట్ అనేది పెడుతున్నాను. నాట్ అంటే మనకొచ్చేంటే విజిట్ కానప్పుడు మాత్రం మనకొచ్చేంటే ఇక్కడ యాడ్ అనేది చేయాలి. ఓకే. ఓకే. మనం ఇక్కడ బ్రాకెట్ అనేది పెట్టేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటే విజిట్ కానప్పుడు మాత్రమే నేను యాడ్ చేయాలని పెడుతున్నా. ఓకేనా? సో, ఇప్పుడు నాకొచ్చేంటే 1 నోడ్ అనేది వచ్చింది. సో, 1 నోడ్‌లో మనకొచ్చేంటే ఆల్రెడీ విజిట్ అయిన దాంట్లో మనకి ఇక్కడ స్టోర్ అనేది చేసేసినాం. ఓకేనా? సో, 1కి నైబర్స్ ఏమున్నాయని చెక్ చేద్దాం. సో, 1కి నైబర్స్ మనకేమున్నాయి ఇక్కడ? సో, 1కి నైబర్స్ 0, 2, 3 ఉంది. ఓకేనా? సో, మనకొచ్చేంటే సో, ఇక్కడ కూడా మనం సేమ్ యాస్ టీజ్‌గా రాసుకున్నాం. సో, 1, 3, 5 ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేటి క్యూలో నుంచి మనం వచ్చేంటే 0ని తీసేసినాం. ఇప్పుడు 1, 3, 5 అనేది ఉంది. సో, ఇప్పుడు నేను వచ్చేంటే కరెంట్‌లో మనం వచ్చేంటే 1 అనేది తీసుకుంటున్నాం. సో, 1 అనేది తీసుకున్నప్పుడు మనకొచ్చేంటే 1 యొక్క నైబర్స్ ఓకేనా? సో, 1 యొక్క నైబర్స్‌ని మనం చెక్ చేయాలి. సో, 1 యొక్క నైబర్స్‌ని మనకొచ్చి ఏమున్నాయి ఇక్కడ? సో, మనకొచ్చేంటే 0, 2, 3 అనేది ఉంది. ఓకేనా? సో, 0, 2, 3 అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి. బట్ మనకొచ్చేంటే సేమ్ ఇక్కడ 0, 2, 3లో మనకొచ్చేంటే 0 అనేది ఆల్రెడీ ఉంది. ఓకేనా? సో, విజిట్ చేసినాం కాబట్టి దీన్ని మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు క్యూలో. ఓకేనా? 0 మళ్ళీ 2 అనేది మనకొచ్చేంటే లేదు. సో, కాబట్టి మనం వచ్చేంటే క్యూలోను 2 యాడ్ చేస్తున్నా. విజిట్‌లోను వచ్చేంటే 2 అనేది యాడ్ చేస్తున్నా. ఓకే. సో, నెక్స్ట్ మనకి 3 అనేది కూడా మనం ఆల్రెడీ ఇక్కడ విజిట్ అని చేసినాం కాబట్టి దీన్ని మనం యాడ్ అనేది చేయమనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది. సో, ఇప్పుడు మనకి కరెంట్‌లో మనకేముంటుంది? అంటే మనకి మన యొక్క క్యూలో మనకొచ్చేవంటే 2 అనేది ఉంటుంది. మనకి విజిటెడ్‌లోను మనకొచ్చేవంటే 2 అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మనకి
నెక్స్ట్ మనకి దీంట్లో నుంచి మనం ఏం పాపప్ చేస్తున్నాం మనకొచ్చేంటి అంటే పోల్ చేస్తున్నాం. ఓకేనా? సో, దీంట్లో నుంచి మనం వచ్చేంటి 3 పోల్ చేస్తున్నాం. సో, 3 పోల్ చేసినప్పుడు మనకొచ్చేంటి 3 అనేది ప్రింట్ చేస్తాం. మనకి కరెంట్‌లో మనకొచ్చేంటి 3 నోడ్ అనేది ఉంటుంది. 3కి నైబర్స్ అనేది మళ్ళీ చెక్ చేస్తున్నాం. సో, ఇక్కడ లాజిక్. సో, 3కి నైబర్స్ తీసుకొని మనం విజిట్ కాని దాన్ని మాత్రం మనం యాడ్ అనేది చేస్తున్నాం. సో, 3కి నైబర్స్ మనకేమున్నాయి ఇక్కడ? సో, 3కి నైబర్స్ ఉండేదొచ్చి మనకొచ్చేంటి 0, 1, 2, 4 అనేది ఉంది. ఓకే. సో, 0, 1, 2, 4లో మనకి ఆల్రెడీ మనకొచ్చేంటి విజిటెడ్‌లో మనకి 0 అనేది విజిట్ చేసినాం, 1 అనేది విజిట్ చేసినాం, 2 అనేది విజిట్ చేసినాం. ఓకేనా? బట్ మనకి పెండింగ్ ఉండేది మనకి 4 మాత్రమే. సో, కాబట్టి మనకొచ్చేంటి క్యూలో మనం 4 అనేది యాడ్ చేస్తాం. విజిటెడ్‌లోను మనం 4 అనేది యాడ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి 3 వరకు మనకి ఇదయిపోయింది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 5 అనేది తీసుకుంటున్నాం కరెంట్‌లో. ఓకేనా? సో, 5 అనేది తీసుకుంటున్నాం కాబట్టి 5ని ఇక్కడ నేను యాడ్ అనేది చేస్తున్నా. ప్రింట్ అనేది చేస్తున్నా. సో, నెక్స్ట్ మనకు 5కి నైబర్స్ అనేది చెక్ చేస్తాం. ఓకేనా? సో, మనం 5కి నైబర్స్ అనేది చెక్ చేస్తే ఓకేనా? సో, ఇక్కడ మనకి 5 అనేది కరెంట్‌లో ఉంది. ఇప్పుడు ఓకేనా? 5 ఓకే. 3 అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి కరెంట్‌లో 5 అనేది వచ్చింది. సో, ఇక్కడ మనం ఆల్రెడీ 4 అనేది యాడ్ చేసేసినాం. ఓకే. సో, మనకి దీంట్లోనే మనకు 4 అనేది ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మనకి 4 అనేది యాడ్. సో, ఇప్పుడు మనకి 5 అనేది తీసుకుంటున్నాం. సో, 5కి నైబర్స్ ఏమున్నాయి? సో, 5కి నైబర్స్ ఏమున్నాయి మనకి చూసినట్లయితే మనకొచ్చేంటి 0, 4 అనేది ఉంది. సో, మనం ఆల్రెడీ మనకి చూస్తే మనకొచ్చేంటి మన యొక్క విజిటెడ్‌లో 0ను ఉంది, 4ను ఉంది. సో, కాబట్టి మనం దీంట్లో ఉండేది మనం ఏమి యాడ్ అనేది చేయము. నెక్స్ట్ మనకొచ్చేంటి నెక్స్ట్ మనకి పోల్ ఓకేనా. సో, మనకొచ్చేంటి 5 అనేది మనం ఆల్రెడీ పోల్ చేసినాం కాబట్టి నెక్స్ట్ మనకొచ్చేంటి 2 అనేది ఉంటుంది. సో, మనకి కరెంట్‌లో మనకొచ్చేంటి 2 అనేది వస్తుంది. 2 వచ్చినప్పుడు మనకొచ్చేంటి 2కి నైబర్స్ ఓకేనా. సో, మనకొచ్చేంటి 2 అనేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. సో, 2కి నైబర్స్ ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తున్నాం. సో, 2కి నైబర్స్ మనకి చూసినట్టయితే మనకొచ్చేంటి 2 యొక్క నైబర్స్. 2 యొక్క నైబర్స్ మనం ఆల్రెడీ 1 అనేది విజిట్ చేసినాం. ఓకేనా. 3 అనేది కూడా మనం ఆల్రెడీ విజిట్ చేసేసినాం. సో, కాబట్టి మనకొచ్చేంటి దీంట్లో ఉండేది మనం ఏదైనా చెక్ చేయాలంటే మనకి ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, కాబట్టి మళ్ళీ మనకొచ్చేంటి దీంట్లో నుంచి తీసుకొని నెక్స్ట్ మనకొచ్చేంటి మళ్ళీ ఇక్కడి నుంచి 2ని పాపప్ చేసేసినాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనకొచ్చేంటి 4 అనేది వస్తుంది. సో, కరెంట్‌లో మనకొచ్చేంటి 4 అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడ నుంచంటే 4 అనేది ప్రింట్ చేస్తున్నాం. సో, మనకి 4కి నైబర్స్ ఏమున్నాయి మనకి? ఓకేనా. సో, దీంట్లో 2 అనేది కూడా మనకొచ్చేంటి పాపప్ అయిపోయింది. 4కి నైబర్స్ మనకొచ్చేంటి 4కి నైబర్స్ మనకొచ్చేటి 3, 5 అనేది ఉంది. ఓకేనా. సో, మనకి 3 అనేది ఆల్రెడీ విజిట్ చేసినాం. 5 అనేది కూడా ఆల్రెడీ విజిట్ చేసేసినాం. సో, కాబట్టి దీన్ని కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి పాపప్ చేసి మనం వచ్చేంటి జస్ట్ మనం ఇక్కడ ప్రింట్ అనేది చేసేసినాం. ఓకేనా. సో, ఇంతే మనకి బీఎఫ్ఎస్ అనేది జస్ట్ మనకొచ్చేంటి 1 బై 1 అనేది మనకొచ్చేంటి 0 లెవెల్ నుంచి మనం వచ్చేంటి లెవెల్ వైస్ తీసుకుంటూ మనం వచ్చేంటి చెక్ చేసుకుంటూ వస్తామనమాట. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకొచ్చేంటి నేను ఏదైతే మనం ఆర్డర్ అనేది చెప్పానో సేమ్ ఈ ఆర్డర్‌లో మనకొచ్చేంటి అవుట్‌పుట్స్ అనేది మనకి ప్రింట్ అనేది అవుతుంది. ఓకే. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో, రన్ అనేది చేద్దాం దీన్ని. ఓకే. మనం దీనికి ముందొచ్చి మనకి గ్రాఫ్‌లో డీఎఫ్ఎస్‌లో మనం వచ్చేంటి దీన్ని కామెంట్ అనేది చేసేద్దాం. సో, దీన్ని అన్‌కామెంట్ అని చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి మన యొక్క మెయిన్‌లో సో, దీనికి ముందు నేనొచ్చేంటి ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మనకు నెక్స్ట్ లైన్ మూవ్ అయ్యేదాని కోసం. ప్లస్ మనకొచ్చేంటి మన యొక్క గ్రాఫ్‌లో మనం వచ్చేంటి ప్రింట్ఎల్ఎన్‌కి బదులు మనం వచ్చేంటి ప్రింట్ అనేది యూజ్ చేద్దాం. ఓకే. సింగిల్ లైన్‌లో మనకు రావడం అనేది జరుగుతుంది అప్పుడే. ఓకే. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు నేను ఏ విధంగా మనకొచ్చేంటి డీఎఫ్ఎస్ అనేది మనకొచ్చేంటి ఇది అవుట్‌పుట్ అనేది వచ్చింది. ఓకేనా. మనకి బీఎఫ్ఎస్ అనేది మనకొచ్చేంటి ఇది అవుట్‌పుట్ అనేది వచ్చింది. ఓకే. సో, అంటే మనం ఒక మెసేజ్‌గా మనం డీఎఫ్ఎస్, బీఎఫ్ఎస్ అని ప్రింట్ అనేది చేసుకుందాం. సో, ఇక్కడ మనకొచ్చేంటి బీఎఫ్ఎస్ ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఇక్కడ ఒక మెసేజ్ ఎస్ఓఈటీ ఎస్ఓఎస్ఓఈటీ డీఎఫ్ఎస్
సో, మనకొచ్చేంటి ఇప్పుడు క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేంటి సేమ్ డీఎఫ్ఎస్ అనేది మనకి ఈ విధంగా మనకి ట్రావర్స్‌లు అనేది చేస్తుంది. బీఎఫ్ఎస్ అనేది మనకొచ్చేటి నేను ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసానో ఆ విధంగా మనకొచ్చేంటి ట్రావర్స్‌లు అనేది చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. బీఎఫ్ఎస్ ఏ విధంగా మనకి ట్రావర్స్‌లు అనేది చేయాలని. జస్ట్ మీరు 1 ఆర్ 2 టైమ్స్ మీరొచ్చేంటి అనలైజ్ అనేది చేయండి. మీకు ఈజీగా ఐడియా అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది చాలా సింపుల్. జస్ట్ మీరొచ్చి అండర్‌స్టాండ్ చేసుకుంటే మీకి ఈజీగా మనకొచ్చేంటి రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. మీరు నార్మల్‌గా వచ్చేమంటే మీకి ఏదైనా మ్యాన్ కంపెనీస్ కానీ ఇలా ఏమైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకొచ్చేంటి ఇప్పుడు మనం కంప్లీట్‌గా మనం నేర్చుకున్న వరకు మనకొచ్చేంటి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది మీకు క్లియర్‌గా ఐడియా అనేది ఉంటుంది. ఓకే. సో, మీకు కొంచెం అడ్వాన్స్‌లో మీరు నేర్చుకోవాలంటే మనం వచ్చేంటి 75 లీడ్ కోడ్ మ్యాథ్ ప్రిపరేషన్ అనేది మనం కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీరు దాన్ని ఫాలో అయితే మీకొచ్చేంటి ఈజీగా మీకొచ్చేంటి చాలా కాన్సెప్ట్స్ అనేది ఇంకా కవర్ అనేది అవుతాయి. ఎందుకంటే దాంట్లో మనం వచ్చేంటి గ్రాఫ్స్ రిలేటెడ్ గాని, ఇంకా మనకొచ్చేంటి ట్రీస్ మనకొచ్చేంటి సో, ఇలా మనకొచ్చేంటి చాలా బేస్ చేసుకొని మనకొచ్చేంటి ఇంకా డిఫరెంట్ డిజైనింగ్ ప్యాటర్న్స్ ఓకేనా. అంటే మనకి నార్మల్‌గా ఆహ్, మనకి డేటా స్ట్రక్చర్స్‌లో ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. సో, ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనకొచ్చేంటి మనం కోడ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసినాం. లైక్ 2 పాయింటర్స్ ఓకేనా. సో, మనకొచ్చేంటి డైనమిక్ ప్రోగ్రామింగ్ సో, ఇలా అన్నీ ఉంటాయి. ఓకేనా. సో, మీరు జస్ట్ వాటిని ఫాలో అయితే మీకొచ్చేంటి ఈజీగా మీకొచ్చేంటి కోడింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో, దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. రెఫర్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.